హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని ఒక 300 కొడుతుంది అనుకొని వెయిట్ చేసిన ఫ్యాన్స్కి అయితే కాస్త డిసప్పాయింట్ అయింది అని చెప్పొచ్చు. ఒక 35 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో మంచి బ్యాటింగ్ వికెట్ అండ్ ఆల్మోస్ట్ అన్ని వికెట్లు పడ్డా కూడా 170 ప్లేస్ దాకా కొట్టి ఒక 35 రన్స్ తేడాతోనే ఓడిపోయారు. బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినా కూడా ఎవరి మీద అయితే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారో, సో కొద్ది మ్యాచ్లుగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసి అదే అలవాటైంది ఫ్యాన్స్కి. అండ్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కూడా అదే అలవాటైంది. 300 వికెట్ మీద ఆడినట్టే ఆడుతున్నారు. దాంతో కాస్త తొందరపడి అవుట్ అయినా కూడా చేసేలానే కనిపించారు ఒక దశలో. సో మొత్తానికి వికెట్ లేకపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. అది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్లో ఉన్న స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. కొన్ని బ్యాట్స్మెన్ మిస్టేక్స్ ఉన్నాయి అండ్ కొన్ని బౌలింగ్లో మిస్టేక్స్ ఉన్నాయి అండ్ కొన్ని చేంజెస్ కూడా జరిగే అవకాశం ఉంది. 1-2 చేంజెస్ అయితే. సో చేంజెస్ జరగాలి. అండ్ సిఎస్కే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చెన్నైలో ఆడబోతున్నారు. సో ఆ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తారు అనుకునేవారు వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ ఎలాంటి చేంజ్ చేస్తే బాగుంటుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ మీద ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది. సో 8 మ్యాచ్ల్లో 5 గెలిచారు. కాస్త ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది, లేకపోతే సిఎస్కే అండ్ మిగతా టీమ్స్ కూడా ఎస్ఆర్హెచ్ని అందుకోవడం పాయింట్స్ టేబుల్లో అండ్ కాస్త ఉత్కంఠ అయితే నెలకొంటుంది ప్లే ఆఫ్ వెళ్ళడానికి. ఎంతో ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సందర్భంగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ, ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినా కూడా వరుసగా గెలుస్తూ వచ్చాం, అదే హిట్టింగ్ అదే కొనసాగిస్తాం, అదే నాకైతే ఇష్టం, దాన్నే కొనసాగిస్తాం, అదే మా బలం అని చెప్పడం జరిగింది. సో ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినా కూడా ఎక్కడ తగ్గేది లేదని అయితే ప్యాట్ కమిన్స్ క్లియర్గా చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదే ఆడమని వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదే ఆడుతున్నారు. వాళ్ళ స్వభావం కూడా అలాంటిదే. సో ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒకరు ఆడుతున్నారు. సో అదేవిధంగా సిఎస్కే మీద ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ సిఎస్కే టీం చూస్తే అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్గా వస్తారు. రుతురాజ్ గైక్వాడ్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆ తర్వాత డరెల్ మిచెర్ అండ్ శివన్ దుబే, వీళ్ళ టీంలో అన్నిటికంటే విధ్వంసకర ఆటగాడు శివన్ దుబే అని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్ ప్లేయర్ శివన్ దుబే. ఇతడిని ఒక్కరిని అవుట్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్మోస్ట్ సగం మ్యాచ్ గెలిచిన విధంగా ఉంటుంది వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే ఇతంది. అండ్ నెక్స్ట్ రవీంద్ర జడేజా ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో ఎస్ఆర్హెచ్ను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టగలిగే బౌలర్ అని చెప్పొచ్చు ఇతను. అండ్ ఆ తర్వాత వచ్చి ఎంఎస్ ధోని. సో చివరిలో 1-2 ఓవర్లు ఉన్నప్పుడు వస్తున్న ఎంఎస్ ధోని అయితే చాలా డెడ్లీగా కనిపిస్తున్నాడు హిట్టింగ్లో, ఎందుకంటే చివరిలో చెలరేగా ఆడుతున్నాడు. ఎలాగో ఓవర్స్ లేవు, వికెట్ పడిన పెద్ద సమస్య లేదు కాబట్టి అలా కూల్గా హిట్టింగ్ అయితే చేస్తున్నాడు. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్, మొయిన్ అలీ. ఇక్కడ మొయిన్ అలీ గురించి చెప్పాలి, చాలా ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ మొయిన్ అలీ. అండ్ దీపక్ చాహర్ అండ్ అదేవిధంగా దేశ్ పాండే, ముస్తఫిజుర్ అండ్ మతీషా పతిరానా లాంటి ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళకి. సో మంచి బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ కూడా బాగుంది. అండ్ రాచిన్ రవీంద్ర, మిచెల్ సాట్నర్ ఇంకా వీళ్ళు బెంచ్ మీదనే ఉంటున్నారు. సో మొత్తానికైతే చాలా మంచి టీం ఇది. సో వీళ్ళకి బౌలింగ్ చేయాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో బౌలర్స్ పెద్దగా డెడ్లీ అయితే కనిపించట్లేదు. కొందరు రన్స్ తక్కువ ఇస్తున్నారు, కాకపోతే వీళ్ళు బౌలింగ్ వేస్తే ఖచ్చితంగా వికెట్ పడుతుంది అనిపించేలా ఒక బౌలర్ రెగ్యులర్గా రాణించడం లేదు. నటరాజన్ అండ్ జయదేవ్ ఉనాడ్కట్ అండ్ ప్యాట్ కమిన్స్ వీళ్ళు పర్ఫార్మెన్స్ బాగానే ఇస్తున్నారు. ఇంతకుముందు మ్యాచ్లో భువీకి అయితే కంప్లీట్ ఓవర్స్ కూడా ఇవ్వలేదు, కేవలం 1 ఓవర్ అయిపోయింది. భువనేశ్వర్ కుమార్ అండ్ మయాంక్ మార్కండే 1-2 వికెట్లు తీసినా కూడా చాలా భారీగా రన్స్ ఇస్తున్నారు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్లో జరిగే ఒక చేంజ్ అయితే ఖచ్చితంగా జాతవే సుబ్రహ్మణ్యం అన్న అయి ఉంటాడు, లేకపోతే ఎవరైనా ఫారిన్ ప్లేయర్ని తీస్తే విజయకాంత్ని పెట్టే అవకాశం ఉంది, శ్రీలంక స్పిన్నర్. సో ఎందుకంటే స్పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పిన్తోనే మిగతా టీమ్స్ అన్నీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోతున్న సిరీస్లో రాణించే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే స్పిన్కి అనుకూలంగా పిచెస్ మారిపోయాయి. సో ఇప్పుడైతే జాతవే సుబ్రహ్మణ్యం ఆర్ విజయకాంత్ ఒకరు ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మయాంక్ మార్కండే స్పిన్ కావట్లేదు, ఒక వికెట్ తీశాడు అండ్ స్పిన్ అయితే కావట్లేదు అని చెప్పి మనకు కామెంటరీలోనే మీరు విని ఉంటారు. సో స్పిన్నర్గా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు మయాంక్ మార్కండే. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ మీరు చూసినట్లయితే అంత ఇంప్రెసివ్గా అయితే ఏం లేదు, కాకపోతే మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, ఆ స్కోర్ను డిపెండ్ చేసుకోగలిగే బౌలర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. సో మొత్తానికి ధోని లాంటి ఒక కెప్టెన్ ఉండడమే చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అతన్ని చూస్తేనే మ్యాచ్ సగం గెలిచిన ఫీలింగ్ వాళ్ళ ప్లేయర్స్కి వస్తుంది. అందుకే అతను రిటైర్ అయినా ఎంత ఏజ్ అయిపోతున్నా అతను ఆడిస్తున్నారు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో ఈ సీజన్లో ఒక సెన్సేషన్. వీళ్ళు బ్యాటింగ్ దిగితే వరుస పెట్టి ఒక 5-6 మ్యాచ్లు ఆ విధంగా ఆడారు
అండ్ ఇంకా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు, మనం ఇలానే ఆడేద్దాం, ప్రతి బాల్ 4-6 ట్రై చేయడమే లక్ష్యంగా అయితే ఆడుతున్నారు. సో తెలివిగా ఆర్సీబీ అయితే ఆఫ్ స్పిన్ ప్రయోగించింది. నెక్స్ట్ మీరు చూస్తే ఎస్ఆర్హెచ్ మీద సిఎస్కే కూడా మహేష్ తీక్షణ, సో ఇతను కూడా ఒక మంచి స్పిన్నర్, సో ఫెంటాస్టిక్ స్పిన్నర్. మనకు విల్ జాక్స్ కంటే ఆర్సీబీ ప్రయోగించిన విల్ జాక్స్ కంటే మంచి స్పిన్నర్, ఇతన్ని ప్రయోగిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు ఎస్ఆర్హెచ్ మీద. సో ట్రావిస్ హెడ్ సింపుల్ చేయాల్సింది, అభిషేక్ శర్మ స్పిన్ను బాగానే హిట్టింగ్ చేస్తాడు. ట్రావిస్ హెడ్ ఒక 2-3 బాల్స్ మిస్ కాగానే తన రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని చెప్పి స్పిన్ బౌలింగ్లో హిట్టింగ్కు ట్రై చేయడం అతను ఖచ్చితంగా డేంజర్. సో ఒక సింగిల్ తీసేసి స్పిన్నర్ని ఆడుకుంటే అతడు చాలా బెస్ట్. ఫాస్ట్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ని మించిన బ్యాట్స్మెన్ లేడు, అంతలా ఆడుతున్నాడు. కాబట్టి స్పిన్ను కాస్త మెల్లిగా ఆడుకొని అభిషేక్ శర్మకు స్ట్రైక్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. అండ్ వీళ్ళిద్దరూ ఇన్నింగ్స్ మీద ఎస్ఆర్హెచ్ హోప్స్ అయితే డిపెండ్ అయి ఉంది, ఎందుకంటే అలాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. ఒకరు అవుట్ కాగానే టీం అంతా డీలా పడేలా తయారైంది, ఈవెన్ ఎన్రిచ్ క్లాసెన్ కూడా. నెక్స్ట్ ఐడెన్ మార్కరం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్లో అతిపెద్ద సమస్య. హాఫ్ టోర్నమెంట్ అయినా కూడా ఇంతవరకు తన మార్క్ అయితే ఐడెన్ మార్కరం ఒక మ్యాచ్లో చూపించాడు. అండ్ బెంచ్ మీదేమో గ్లెన్ ఫిలిప్ లాంటి ఒక 4D ప్లేయర్ ఉన్నాడు, వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఎక్కువ అవుతుంది టీం మీద, గ్లెన్ ఫిలిప్కి ఛాన్స్ ఇవ్వాలని. నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే గ్లెన్ ఫిలిప్ కూడా ఒక మంచి ఆఫ్ స్పిన్నర్, స్పిన్కు పిచ్చెస్ సహకరిస్తున్నాయి. అండ్ గ్లెన్ ఫిలిప్ ఒక బిగ్ హిట్టర్, నాకు తెలిసి ఇతనికి ఈ మ్యాచ్లో అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ మార్పు అయితే జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే గ్లెన్ ఫిలిప్ కూడా మంచి ప్లేయరే, చాలా కాలంగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఎన్రిచ్ క్లాసెన్, సో ఇతను కూడా అదే హిట్టింగ్ వెళ్ళిపోయాడు, అదే హిట్టింగ్ చేద్దామని చూసి అవుట్ అయ్యాడు ఆర్సీబీ మీద. కాస్త చూసుకొని చేయాల్సిన టైంలో చేస్తే యాక్చువల్గా వెల్ సెటిల్ అయ్యాక ఇతను దిగితే విధ్వంసకరంగా ఉంటాడు. ఇంకా నితీష్ కుమార్, సో నితీష్ బాగానే ఆడుతున్నాడు, కాకపోతే అనవసరమైన షాట్కు ప్రయత్నించి ఇంతకుముందు మ్యాచ్లో అవుట్ కావడం జరిగింది. సో ఆ సందర్భంలో ఆ షాట్ అయితే అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ మీద ఇలాంటి విషయాలు నేర్చుకుంటాడు. నెంబర్ 6లో షాబాజ్ బాగానే ఆడుతున్నాడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అని చెప్పొచ్చు. నెంబర్ 7 అబ్దుల్ సమద్ కూడా వికెట్స్ పడినప్పుడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హిట్టింగ్ చేస్తున్నాడు, ఎప్పుడైతే టీంకు తన అవసరం ఉందో అప్పుడు అవుట్ అవుతున్నాడు అని నాకైతే అనిపించింది. సో ఆల్రెడీ ఒక 170 కొట్టి ఇంకొక ఓవర్ 2 ఓవర్లు ఉన్నప్పుడు హిట్టింగ్ చేయడం వేరు, సో వరుసగా 4-5 వికెట్లు పడ్డప్పుడు హిట్టింగ్ చేయడం, టీంను ఆదుకోవడం వేరు. సో అబ్దుల్ సమద్ అయితే టీం సెట్ అయ్యాక ఒక కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ కేటగిరీలోకి వస్తాడు. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, సో ప్యాట్ కమిన్స్ హిట్టింగ్ అండ్ అతని పవర్ అయితే నిన్న మీరు చూసుంటారు, ఒక మంచి నమ్మదగ్గ బ్యాట్స్మెన్, కాస్త మనసు పెట్టి ఆడినట్లయితే ఇంకా బాగా ఆడతాడు, ఒక మంచి హిట్టర్. అండ్ అతని 6లు కూడా అవలీలా కొడుతున్నాడు. సో కాస్త ముందుకు వచ్చి ఒక్కొక్కసారి 1 డౌన్ అండ్ 2nd డౌన్లో వచ్చి తన బ్యాటింగ్ ఒకసారి చూపిస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇతను వికెట్ ఉన్నా పడ్డా పెద్ద ఎఫెక్ట్ కాదు. అదే హెన్రిచ్ క్లాసెన్ లేకపోతే వేరే ప్లేయర్ ఎవరైనా మార్కరం అవుట్ అయితే టీం షాక్లా ఫీల్ అవుతుంది. సో కొన్ని సందర్భంలో ప్యాట్ కమిన్స్ ఫస్ట్ రావడం ప్రత్యర్థి టీంకి షాకింగ్లా కూడా ఉండొచ్చు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్లో, బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సో భువనేశ్వర్ కుమార్ అయితే ప్రజెంట్గా తను ఏమాత్రం కూడా మార్కు చూపించలేకపోతున్నాడు. అండ్ నెంబర్ 10లో అండ్ భువనేశ్వర్ కుమార్కున్న రెప్యుటేషన్కి అతన్ని పక్కన కూడా పెట్టలేకపోతుంది టీం. నెంబర్ 10 నటరాజన్ చాలా యూస్ఫుల్ బౌలర్, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ని ఆదుకుంటుండు బౌలింగ్ డిపార్ట్మెంట్లో, ఖచ్చితంగా ఇతనే అని చెప్పొచ్చు. అండ్ 11 మయాంక్ మార్కండే, అండ్ మయాంక్ మార్కండే 1-2 వికెట్లు తీసినా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. సో ఇతని ప్లేస్లో జాతవేద్ మనం అనుకున్నట్టు ఒక ఛాన్స్ ఇస్తే పోయేదేం లేదు, ఎలాగో వీళ్ళు కూడా 15-20 ఓవర్ రన్స్ ఇస్తున్నారు, అతడు అంతకంటే ఎక్కువ ఇస్తాడని నేనైతే అనుకోను ఒకవేళ తీసుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ జయదేవ్ ఉనాడ్కట్, చాలా మంచి బౌలింగ్ అయితే వేశాడు ఇంతకుముందు మ్యాచ్లో, అండ్ ఇక కూడా అలా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు గ్లెన్ ఫిలిప్ ఆర్ జాతవేద్ ఇద్దరిట్లో ఒకరు, లేకపోతే విజయకాంత్. మార్కరం ప్లేస్కి అయితే ఖచ్చితంగా డౌట్ ఉందని చెప్పొచ్చు, మార్కరంను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఒక ఎక్స్ క్యాప్టెన్, ఒక మంచి ప్లేయర్, ఈ రెప్యుటేషన్తో ఆడిస్తే ఇప్పటికే సగం టోర్నమెంట్ అయిపోయింది. అండ్ ఇక నుంచి అతని కాన్ఫిడెన్స్ కూడా సరిగా లేదు, ఒక ఫుల్ టాస్ స్పిన్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో కాస్త రెస్ట్ ఇచ్చినట్లయితే అతడు కూడా సెట్ అవుతాడని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.